హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఎయిర్ ఇచ్చేది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 51 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ గుజరాత్ టైటన్స్ లాస్ట్ మ్యాచ్లో చూసినాగా వీళ్ళు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందో. సో కాబట్టి రెండు టీంలో కూడా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్కి అక్కడ చూసుకుంటే మొన్నటిదాకా సెకండ్ ప్లేస్లో ఉండే గుజరాత్ టైటన్స్ ఇప్పుడు 4th ప్లేస్కి అయితే వెళ్ళింది. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ 9th ప్లేస్లో అవుతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ అహ్మదాబాద్లో జరగబోతుంది. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ పిచ్చెస్ అయితే ఉంటాయి. కొన్ని రెడ్ సెల్ ఉంటాయి, కొన్ని బ్లాక్ సెల్ ఉంటాయి. రెడ్ సెల్ కొంచెం బ్యాటింగ్ ఫేవర్గా ఉంటాయి, బ్లాక్ సెల్ లో స్కోరింగ్ అయితే ఉంటాయి. ఇక్కడ మొత్తం 39 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 18 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 21 సార్లు గెలిచిలు. లాస్ట్ 5 మ్యాచ్లో పేసర్లు 41 వికెట్లే తీసుకున్నారు, స్పిన్నర్లు 19 వికెట్లే తీసుకున్నారు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే ఇక్కడ 172 అవుతుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గుజరాత్ టైటన్స్ గెలిచింది, ఒక మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచింది, ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. అహ్మదాబాద్లో 2 మ్యాచ్లు జరిగితే వీరిద్దరి మధ్య 2-2 గుజరాత్ టైటన్స్ గెలిచింది. సో ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టైటన్స్కి మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్ పైన. బట్ ఆ రికార్డ్స్ని ఏ విధంగా బ్రేక్ చేస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఎస్ఆర్హెచ్. ఇక టీం విషయానికైతే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో చూసినాగా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసింది. ఆన్ పేపర్ చూసుకుంటే టీం మాత్రం చాలా డెడ్గా మనకైతే కనబడుతుంది. బట్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు, కన్సిస్టెంట్గా డిసప్పాయింట్ చేసిండు. బట్ లాస్ట్ మ్యాచ్ అయితే గెలిచి వస్తున్నారు, ఇంకా హోప్స్ అయితే ఉన్నాయి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. సో కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి ఏ విధంగా రాణిస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే ట్రావిస్ హెడ్ లాస్ట్ ట్రాక్ అయితే ఉండాలి. తిన చుట్టూ మిగతా బ్యాట్స్మెన్స్ అయితే ఆడతారు. ట్రావిస్ హెడ్ చేసేది ఏంటంటే గుడ్ బాల్స్కి రెస్పెక్ట్ అయితే చేయాలి, బ్యాడ్ బాల్స్ని బయటకు పంపాలి. సో ట్రావిస్ హెడ్ 15 ఓవర్స్ దాకా ఉండాలి. ఇక అభిషేక్ శర్మ వీళ్ళందరూ కూడా అటాక్ అయితే వేయాలి స్టార్టింగ్ నుంచి. ఇక అభిషేక్ శర్మ కూడా గత మ్యాచ్లో మనం చూసినాక కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిండు, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుంది అభిషేక్ శర్మ దగ్గర నుంచి కూడా. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారో ఇంట్రెస్ట్ కనబడుతుంది. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఏ విధంగా నాకు ఆడిండో, దట్టు ఆ ట్రికీ పిచ్లో. ఈ మ్యాచ్లో కూడా నాకు తెలిసి లో వికెట్ ఇస్తారు. ఇషాన్ కిషన్ దగ్గర నుంచి కూడా ఒక మంచి నాకైతే ఎక్స్పెక్ట్ తెస్తున్నాం. ఇక తర్వాత నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఫినిషర్గా వచ్చిండు. మ్యాచ్లో అయితే చాలా బెటర్గా ఫినిష్ చేసిండు, గెలిపించిండు. క్రూషల్ రన్స్ అయితే స్కోర్ చేసిండు విత్ కమిండ్ మెండిస్. ఇక తర్వాత హెన్రిచ్ క్లాసన్ ఉన్నాడు. హెన్రిచ్ క్లాసన్ లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 4 వచ్చిండు, పెద్ద షాట్ ఆడిపోయి అవుట్ అయ్యిండు. బట్ అంతకుముందు మ్యాచ్లో మనం చూసినాగా ఇలాంటి నాకు ఆడిండు. సో క్లాసన్ కూడా మంచి ఫామ్లో అవుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో అయితే ఇతని దగ్గర ఒక బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక తర్వాత అనికిత్ వర్మ ఉన్నాడు. మరి అనికిత్ వర్మ ఆనంద పర్ఫార్మెన్స్ కనబడుతుంది. ఒక మ్యాచ్లో మంచి రన్స్, ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ చేస్తున్నాడు. అక్కడ మరి అభినవ్ మనోహర్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అభినవ్ మనోహర్ కూడా ఇక్కడ ఆడిన అనుభవం అవుతుంది అతనికి గతంలో. ఇక బౌలింగ్ విషయానికైతే బౌలింగ్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ మాత్రం చాలా బెటర్ ఆడించిండు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ చేయబట్టే మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు. అక్కడ మెయిన్గా చూసుకుంటే 4 పేసర్లు చాలా బెటర్ ఆడించిండు. ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్ అండ్ మొహమ్మద్ షమి 4 కూడా చాలా బెటర్ ఆడించిండు. ప్యాట్ కమిన్స్ అక్కడ చూసుకుంటే 2 వికెట్లు తీసుకున్నాడు, జయదేవ్ ఉనద్కట్ 2 వికెట్లు, హర్షల్ పటేల్ 4 వికెట్లు, మొహమ్మద్ షమి 1 వికెట్ తీసుకున్నాడు. బట్ స్పిన్ బౌలింగ్లో కొంచెం ప్రాబ్లం అయితే మనకైతే కనబడుతుంది. జీసన్ అన్సర్కి ప్రతి మ్యాచ్లో ఛాన్స్ ఇస్తున్నారు, ఒక్క మ్యాచ్ కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేయలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పైన మంచి వికెట్లే తీసుకున్నాడు, బట్ తర్వాత చాలా డిసప్పాయింట్ చేసిండు. మరి మ్యాచ్లో ఏమైనా రాహుల్ చహర్కి ఛాన్స్ ఇస్తారనేది కూడా చూడాలి. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో ఉన్నప్పుడు మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6లో కమిందు మెండిస్, నెంబర్ 7లో అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్.
నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో రాహుల్ చాహర్, నెంబర్ 11లో మొహమ్మద్ షమి, ఇంపాక్ట్ ప్లేయర్గా జయదేవ్ ఉన్నట్టు. ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా మనకి డెడ్లీగా కనబడుతుంది. జీసన్ అన్సారీ ప్లేస్లో రాహుల్ చాహర్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ టీం చూసుకుంటే మరి గుజరాత్ టైటన్స్ చాలా బెటర్ అనిపించింది. వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్ లెక్క మనకైతే ఉండేది. బట్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఆ బౌలింగ్ అటాక్కి బ్రేక్ అయితే వేసింది అక్కడ 14 years వైభవ్ సూర్యవంశీ. మరి ఈ మ్యాచ్లో వాళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే బ్యాటింగ్లో మాత్రం చాలా సాలిడ్గా కనబడుతున్నారు. ముఖ్యంగా టాప్ 3. ఒక మ్యాచ్లో శుభ్మన్ గిల్ మంచి రాణిస్తున్నాడు, ఒక మ్యాచ్లో జోస్ బట్లర్, ఒక మ్యాచ్లో సాయి సుదర్శన్. కన్సిస్టెంట్గా వీళ్ళు ముగ్గురిలో ఒక్క బ్యాట్స్మెన్ లాస్ట్ వరకు అయితే ఉంటున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా లాస్ట్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ అయితే ఉన్నాడు, అంతకు మ్యాచ్లో సాయి సుదర్శన్, అంతకు మ్యాచ్లో జోస్ బట్లర్. సో ముగ్గురు కూడా చాలా బెటర్గా రాణిస్తున్నారు మరి ఈ సీజన్లో. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారని చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళకి తర్వాత చూసుకుంటే షెర్ఫన్ రూథర్ఫుడ్ లాస్ట్ మ్యాచ్ అయితే ఆడలేడు. మరి ఈ మ్యాచ్లో ఆడించే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా ఉంటుంది. ఇక తర్వాత వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, షారూక్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్. డీప్ బ్యాటింగ్ లైనప్ అయితే మనకైతే ఉంటుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్ మనం చూసుకున్నా చాలా డిసప్పాయింట్ తీసిలు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారో అది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రషీద్ ఖాన్ ఒక్కడే చాలా బెటర్ రాణించాడు. 4 ఓవర్స్కి 24 runs ఇచ్చి ఒక వికెటే తీసుకున్నాడు. ఇక సాయి కిషోర్ కూడా 1 ఓవర్కి 16 runs అయితే ఇచ్చిండు. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ మనం చూసుకుంటే శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఓపెనింగ్ లో బరిలోకి దిద్దారు. ఇక నెంబర్ 3లో జోస్ బట్లర్, నెంబర్ 4లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 5లో షెర్ఫన్ రూథర్ఫుడ్, నెంబర్ 6లో షారూక్ ఖాన్, నెంబర్ 7లో రాహుల్ తివాటియా, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో ఆర్ సాయి కిషోర్, నెంబర్ 10లో మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11లో ప్రసిద్ధి కృష్ణ, ఇంపాక్ట్ ప్లేయర్గా ఇషాంత్ శర్మ. ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్ సైడ్గా మనకైతే ఉంటుంది. బట్ లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయి వస్తున్నారు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ముఖ్యంగా బౌలింగ్ అటాక్ అనేది లాస్ట్ మ్యాచ్లో చాలా ఆర్డినరీగా మనకైతే కనబడలేదు. ప్రతి ఒక్కరు కూడా 2 minutes రన్స్ అయితే ఇచ్చిళ్ళు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఏ విధంగా రాణించిల్లో బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ చాలా బెటర్ రాణించిళ్ళు. అందరి దగ్గర నుంచి కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంటిన్యూ చేస్తారని చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే ట్రావిస్ హెడ్ యాంకర్ రోల్ అయితే ప్లే చేయాలి, మిగతా బ్యాట్స్మెన్స్ అయితే అగ్రెసివ్గా ఆడాలి. సో అదే గేమ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్ది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. ఏ టీం గెలిచేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ మెన్షన్ చేయండి.